మెగా ఫ్యాన్స్ అందరికి హాయ్. సో ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉంది? మార్చ్ 1st రాబోతుంది సినిమా. ఫ్రమ్ మై సైడ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రెనెసాన్స్ సోనీ Sidhu garu for giving me the opportunity to be a part of this movie. Shakti sir, thank you for having me in this movie. I feel blessed. Thank you so much. That's it. Okay, I'm extremely thankful for Varun, for Sony, and for Renaissance, for to make this film come to life. And it's the Telugu next film. I'll talk to all of you in Telugu. Yay! So it's the hard work of everyone. Okay, we all put our blood, sweat, and tears into this film. Okay, and it's fun, it's emotional, it's drama, action. Everything is there for you. Okay, so come on March 1st and enjoy the film with us. Thank you. కృష్ణానగర్లో కోతులన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఎనర్జీ అదిరిపోయింది అందరికి. థ్యాంక్ యూ సో మచ్. ఈగిల్ చూసినట్టున్నారు రీసెంట్గా. ఈగిల్కే ఇలా అయిపోతే మరి నెక్స్ట్ లవ్ మోల్డ్కి ఏమైపోతారో మీరంతా. వెయిటింగ్, చాలా పేషెంట్గా వెయిట్ చేస్తున్నారు అందరూ. నేను కూడా చాలా పేషెంట్గా బీన్ హియర్ సిన్స్ సో మెనీ ఇయర్స్. అండ్ అప్పుడప్పుడు క్యారెక్టర్స్ చేశాను. అండ్ దీంట్లో ఐఎమ్ డూయింగ్ వెరీ, అంటే ఒక క్యామియో అని చెప్పొచ్చు, ఒక వెరీ ఇంపార్టెంట్ రోల్. బట్ ఐ థింక్ ఇట్ లీడ్స్ వరుణ్స్ క్యారెక్టర్ ముందుకి, అండ్ దెన్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఐఎమ్ హ్యాపీ. అయితే మన మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాలంటే, మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో 6 ప్యాక్ చేసింది బన్నీ. సరదాగా గ్లోబల్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయిన మా రామ్ చరణ్. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు వెనక్కి వచ్చినా అలాంటోడు వస్తే ఎలా ఉంటుందో తెలిసిన మా పవన్ గారు. సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని మిలిటరీ సినిమాలు, ఇన్ని దేశభక్తి మనం సినిమాలు చూసినా తెలుగులో ఫస్ట్ టైం కంప్లీట్ గా ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చేస్తున్న మా వరుణ్. ఈ సినిమా ఇందాక ట్రైలర్ లో లాస్ట్ ఒక వర్డ్ వచ్చింది, నువ్వు నా రేడార్ లో ఉండగా నాకేం కాదని. అది వరుణ్ క్యారెక్టర్ చెప్పింది. అమ్మాయికైనా నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీ రేడార్ లో మీ ఫ్యాన్స్ అందరూ ఉండగా ఏం కాదని నా ఉద్దేశం. సో ఇలాగే మీ ఎనర్జీ ఇస్తా ఉండండి. అండ్ ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ నేను ఇప్పుడే చూస్తున్నాను, ఇంతకుముందు అంటే డబ్బింగ్ కూడా చేయలేదు నేను ఇంకా. సో విజువల్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ. శక్తి, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఇక మరి ఇంకేంటి మరి, మార్చ్ 1st మరి థియేటర్లో చూసుకుందాం మరి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. Hi everyone. I think I have a lot of names to thank. Firstly, thank you so much, Sidhu ji, and thank you Sony for giving me this opportunity. Thank you Hari sir for making me look as beautiful on screen and as impactful. Thank you Kabir. I'm going to call you Kabir. Navdeep. He's my Kabir. I think we are missing few of our other actors, but I think it was wonderful working with all of them. A big thank you to Varun for being such a wonderful co-star and the most and the nicest, sweetest, most supporting co-star I've ever had. Thank you, Varun. And I think my biggest thank you goes to Shakti for being such a tough but such a nice director. And well, we both didn't know Telugu wasn't something that we knew when we started the film, and I think we were both in that way. We were in the same boat. So thank you for being my helping hand and for giving me clueless looks when people used to speak in Telugu on sets. But Shakti, you've given me a wonderful role. I think it was a dream role for me, and I'm most grateful to you for that. అదొకే మా పద్మ విభూషణ్ చిరంజీవి గారు. He has always been inspiring since almost నా ఊహ తెలిసిన దగ్గర నుంచి. సో ఆ ఇన్స్పిరేషన్ ఇంకా
ఇంకా ఇన్స్పైర్ ఇంకా ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరూ నమస్కారం. అండ్ ఇంత పొద్దున వర్కింగ్ డే కూడా అందరూ మీరు ఇలా రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ చేసేటప్పుడు నాకు ఎప్పుడు కొత్త సినిమా చేస్తున్నప్పుడు ఒక కొత్తదనం ఉండాలి సినిమాలో, ఒక కొత్త బ్యాక్డ్రాప్ ఉండాలి. అంటే మన తెలుగులకు కానీ భారతదేశంలో కానీ సినిమా అనేది చాలా పెద్ద సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో మీరు అందరూ నిజంగా ఏదైనా టైం పాస్ కానీ ఏదైనా చేయాలంటే ఫస్ట్ సినిమా పెడతారు. అండ్ మీ హార్డ్ ఎర్న్ మనీ మాకు టికెట్ కొని మాకు వెంటనే మాకు ఇస్తారు. సో మీరు అంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో చిన్నగా 3 hours 2 hours ఎంటర్టైన్ అవ్వడానికి మీరు ఖర్చు పెట్టే డబ్బుకి న్యాయం చేయాలని ఎప్పుడు నేను డెఫినెట్ గా స్ట్రగుల్ అవుతూ ఉంటాను. మీకు ఒక కొత్త కథలు ఇవ్వాలి, కొత్త స్క్రిప్ట్ చూపించాలి అని ఒక ప్యాషన్ నాకు మా టీమ్ కి ఎంతో ఉంది. అందుకే ఆపరేషన్ వ్యాలంటైన్ లాంటి ఒక సినిమా తీయగలిగాం. అండ్ తెలుగులో మొట్టమొదటి ఏరియా ఫిల్మ్ అవుతుంది ఇది. అండ్ ఇందాక మీరు విజువల్స్ చూస్తుంటే చాలా కొత్తగా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చుని గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ చాలా సినిమాలో. రేపు పొద్దున March 1st ఈ సినిమా వచ్చినప్పుడు మీరు అందరూ 100% దేశభక్తితో గుండె నిండా ప్రేమతో సినిమా థియేటర్ బయటకు వచ్చి మన జవాన్లకి ప్రతి ఒక్కరికి మనసంతా పెట్టుకుని ఒకసారి సెలెక్ట్ చేసే సాక్రిఫైజెస్ కి. సో మేము ఈ సినిమా చేసే దానికి ఆబ్వియస్లీ సినిమా అంటే బిజినెస్, డబ్బులు సంపాదించాలి అన్నీ మాకున్నాయి. బట్ కొన్ని సినిమాలతో ఇలాంటి ఒక మంచి సన్నివేశాన్ని మన జనాలను సాక్రిఫైసెస్ చేస్తారు, ఎన్ని గొప్ప పనులు చేస్తారో, వాళ్ళ భారత్ దగ్గర వాళ్ళ లైఫ్ ని రిస్క్ చేసి వాళ్ళ ఫ్యామిలీస్ ని పక్కన పెట్టి మన ఫ్యామిలీ సుఖంగా ఉండాలని చెప్పి అక్కడ పనిచేస్తారు. వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోవడానికి వాళ్ళందరూ చేసే గొప్ప పనుల్ని మళ్ళీ మీ అందరి ముందుకు తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం ఈ సినిమా. డెఫినెట్ గా సినిమా మీ అందరినీ ఆదరిస్తుంది. మీకు అందరికీ దేశభక్తి లోపల ఉంటుంది, బట్ ఈ సినిమా చూసినప్పుడు మరింతగా పెరుగుతుందని నమ్ముకుంటూ చెప్తున్నాను. అండ్ మళ్ళీ March 1st థియేటర్లో కలుస్తాను. అప్పటి వరకు